దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. భక్తి పరునికి ఉండవలసినటువంటి లక్షణాల్లో రెండో పాయింట్గా మనం ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క లక్షణాల్లో ప్రేయర్బుల్ లైఫ్, ప్రార్థనా జీవితం. భక్తిలో మరొక భాగం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. పవిత్రమైన జీవితం కలిగి ఉండటం అనేది గడిచిన వాటిని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవునికి అవసరమైనది ప్రార్థనా జీవితం. మనం మునుపు లోకంలో ఉన్నాం. బై బర్త్ వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులకు ఉన్నటువంటి వారు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అవ్వచ్చు. కానీ మా జనరేషన్, మా తల్లిదండ్రులు క్రైస్తవులు అయినటువంటి వారు కాదు ప్రారంభంలో. కానీ మా తల్లిదండ్రులు క్రైస్తవులుగా లేరు కాబట్టి వాళ్ళని దగ్గరుండి చూసినటువంటి వారు లోకంలో ఉన్నప్పుడు వారు ప్రార్థనా జీవితం ఎలా ఉండదంటే, ఎక్కడైనా గుడి కనిపిస్తే రెండు చేతులు జోడించటం, నమస్కారం చేసేవారు. కానీ ఏం మనసులో అనుకున్నవారు తెలిసేది కాదు. మీకు అర్థమవుతుందా? రెండు చేతులు జోడించడం తెలుసు, ఏమి ప్రార్థన చేశారో ఏమి అనుకున్నారో తెలియదు. ఇప్పుడు కూడా క్రైస్తవేతరులు, మన సహోదరులు, మన ప్రక్కనటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. వారు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే జస్ట్ క్షణాలు మాత్రమే, నిమిషము కూడా ముళ్ళు తిరగదు. అవునా కదా? నిమిషము కూడా ఆ ముళ్ళు మీరు గమనించండి. ఎవరైనా ఒకవేళ రెండు చేతులు జోడించుకున్నప్పుడు మనతోటి వారే, ఇంకా లోకములో ఉన్నటువంటి వారు, ప్రభువులు అన్నటువంటి వారి గురించి చూడండి, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూడండి. చూస్తే కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఇంకా వెరైటీ ఏంటంటే బండి మీద వెళ్తూ ఇలా అనుకుంటున్నారు. అదొక రకమైన ప్రార్థన. కొందరు వారికి ఉన్నటువంటి ఆచార ప్రకారంగా ఆ టెంపుల్ చుట్టూ తిరుగుతూ కొన్ని టైం తిరుగుతున్నారు. సరే, వారి గురించి మనం విమర్శించడానికి మనం సరిపోము, విమర్శించడానికి మనం ఈ మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు మనం నేర్చుకునేది క్రైస్తవుని యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి, అది చాలా ప్రాముఖ్యం. భక్తిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. భక్తిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అందరూ చేస్తున్నారు, క్రైస్తవులు అంతా ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి ప్రతి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారో లేదో నేను ప్రతి ఉదయం నేను వచ్చి చూడట్లేదు. కానీ నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా కనీసం మోకరించకపోయినా కానీ లేచిన వెంటనే కూర్చుని అయినా ప్రార్థన చేసుకుంటున్నారేమనుకుంటున్నాను. ఉందా? అలా చేసుకుంటున్నారా? మోకరిస్తే ఎక్సర్సైజ్, మీ మోకాలు నొప్పులు ఉండవు. మోకరించకపోతే ఒక 40-50 సంవత్సరాల తర్వాత మీకు మోకాలు నొప్పులు వస్తాయి. అవునండి, ఇది ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ మా నాన్నగారే. నేను ఎవరి గురించి నేను చూడలేదు, వారి యొక్క జీవితాలు నేను పరీక్షించి ఏమీ చూడలేదు. కానీ మా ఫాదర్, మా మదర్ ఇద్దరు కూడా మోకాళ్ళు వాళ్ళ వేశారు, మమ్మల్ని వేయించారు. మా నాన్నగారు ఇప్పటికీ, మొన్న మేము ఏజ్ లెక్కేస్తే 96 సంవత్సరాలు. వయసు రీత్యా ఏదైనా ఒకవేళ బలహీనత తప్ప మోకాలు నొప్పులు అంటారు ఆయన. ఇంకా మా మదర్ మోకాలు నొప్పులు అంటారు. ఆమెకి కూడా, మా అమ్మగారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, February 8th పుట్టింది, 1943 అనుకుంటా. మా తాతయ్య గారు రాశారు. ఆ బుక్ నాకు దొరికింది. ఎందుకు చెప్తున్నానంటే ఆమె కూడా 80 సంవత్సరాలు దాటేసినాయి. నేను క్రైస్తవులుగా మీకు చెప్తున్నాను, ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితంలో మోకాళ్ళు ఖచ్చితంగా వేయాలండి. అంటే ఇది ఆర్డర్ కాదు. మీ యొక్క ఆరోగ్య స్థితి నాకు తెలియదు, మీ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి మీకు సహకరిస్తే మోకాలేయండి. ఇక్కడే మరొక మందిరంలో లేకపోతే మరొక సంఘంలో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కదా, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం ప్రార్థన అనేటప్పటికి వెంటనే వాళ్ళ చైర్ మీద దిగిపోయి ప్రార్థన మోకాలు వేస్తున్నారు. మీరు వస్తున్నారు కదా ఆడడానికి, చాలామంది పిల్లలు వేస్తున్నారు. ఆ అలవాటు చేసుకోండి, చాలా మంచిది. మనము ఎంత దేవునికి
వంగి లేకపోతే ఎంత మనం తగ్గించుకుంటామో అది దేవుడు మనల్ని చూస్తుంటాడు. అంటే హృదయపూర్వకంగా తగ్గింపు కలిగి ఉన్నామా, లేకపోతే మనుషులు చెప్తున్నారు కాబట్టి మీరు మోకరించండి అంటే మోకరించామా, బలవంతంగా చేస్తున్నామా అనేది మన హృదయం సంబంధించింది, హృదయానికి సంబంధించింది. మనం ఏ స్థితి కలిగి ఉన్నామో నా హృదయం మీకు తెలియదు, మీ హృదయము నాకు తెలియదు. అందరూ చూడాలని నేను ఒకవేళ మోకరించినా అది సరైనది కాదు. దేవునికి విధేయుడినై నేను మోకరిస్తున్నాను అనుకుంటే అది సరైనది. మన భక్తి ప్రార్థనా జీవితానికి ముడిపడి ఉంది, మర్చిపోకండి. ఓకే, మనం ప్రార్థన చేస్తున్నాం, మన భక్తికి మనం చేసే ప్రార్థన సరిపోతుందా? బైబిల్లో ఇద్దరిని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే హిజ్కియా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను అంటే దేవునికి ప్రార్థన చేశాడట. ఎవరు? హిజ్కియా ప్రార్థనలో కొన్ని విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రార్థించడానికి భక్తి చాలా ప్రాముఖ్యం కదండి. భక్తితో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవా అంటున్నాడనమాట. యెహోవా అంటే దేవా. మొట్టమొదటి అంటున్నాడు యథార్థ హృదయమును, అంటే యథార్థ హృదయం నేను కలిగి ఉన్నాను అన్నాడండి. దేవునికి మనం పర్సనల్గా ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అని ఒకసారి ఆలోచన చేసి మనం ప్రార్థన చేస్తామంటారండి. ఆలోచించండి. అది మీరైనా నేనైనా మన యొక్క పర్సనల్ లైఫ్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయటం అది చాలా ప్రాముఖ్యమండి. అతని యొక్క జీవితంలో అతను కలిగి ఉన్నటువంటిది హోదా ఏంటంటే రాజు. ఎవరండి ఆయన? రాజు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆ రాజు ఆ ఉన్నతమైనటువంటి పదవిని కలిగినటువంటి ఆయన, అతనికి మరణకరమైన రోగము కలిగిందట. ఏం కలిగింది? మరణకరమైనటువంటి రోగం కలిగింది. ఆ రాజు పరిపాలనలో ప్రవక్త ఎవరంటే యెషయా వచ్చి అన్నాడు, అబ్బాయి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? చనిపోతావు, కనుక నీ ఇంటిని నువ్వు చక్కబెట్టేసుకో అని చెప్పాడు. ఆ పై వచ్చిన చదవండి. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలిగిందట. ఆమోజు కుమారుడును ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చాడట. నువ్వు మరణించుచున్నావు, బ్రతకవు, కనుక నువ్వు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నువ్వు బ్రతకవు, నీకు మరణం వస్తుంది, నువ్వు మరణించేస్తావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు, కనుక నువ్వు ఇల్లు తక్కబెట్టేసుకో. ఎలా ఉందండి? అలా చెప్పిన తర్వాత ఇటువంటి న్యూసే మనకు వచ్చిందనుకోండి, దేవుడే ఒకవేళ మనకి ఎదురై లేకపోతే తన దూతను పంపించి నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు అంటే ఎలా ఉంటుందండి? ఎన్నో ఆలోచనలో మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్తానండి. ఉదాహరణ, ఇలాగే నాకు తెలిసినటువంటి ఒక బాబుకి క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చిందండి? క్యాన్సర్ వచ్చింది. అది బోన్ క్యాన్సర్. అంటే బోన్ను అలాగ ఏమైపోద్ది, తినేస్తుంది అన్నమాట. ఆ వ్యాధి సంభవించిందని డాక్టరు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, తల్లికి చెప్పలేదు. కానీ తండ్రికి చెప్పిన వెంటనే ఏం చేస్తే తెలుసా అండి, అది చాలా భయంకరమైనది కదా, అది ప్రమాదకరమైనది. చనిపోతాడు నా కొడుకు అనేటువంటి ఆలోచనలోకి ఎవరు వచ్చేసారు? తండ్రి వచ్చేసాడు. ఇప్పుడు హిజ్కియా లాంటి మైండ్ తండ్రికి లేదు. తండ్రికి ఉన్నటువంటి మైండ్ ఏంటంటే ఆలోచించాడు, నా కొడుకు చనిపోతాడా, ఏం చేయాలని ఒకరితో ఆలోచించాడు. ఎలాగా, దేని గురించి ఆలోచిస్తారు మీరు? ఒకసారి మైండ్ పెట్టండి. నా కొడుకు చనిపోతే నాకు లాభం ఏంటి అనే దాని గురించి ఆలోచించాడు. అంటే చనిపోతే లాభం రావాలి, ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తాయా
రాయితీలు అని ఆలోచిస్తారు కదా. ఈరోజు అలా ఆలోచిస్తున్నారు. ఇన్సూరెన్స్ ఎలా ఆలోచించి ఒక సహోదరుడితో మాట్లాడాడు. మరి ఏంట్రా ఇలా అన్నారు, బ్రతకడంటున్నారు ఏంటంటే, అతను అన్నాడు, నీకు ఒక ఐడియా చెప్తాను, అదిరిపోయే ఐడియా అని చెప్పాడు. ఏంటంటే, నువ్వు వెంటనే ఏం చేయాలి, ఎల్ఐసి ఎక్కువ చేసే పాలసీ. ఎందుకంటే ఎక్కువ చేస్తే నీకు ఖచ్చితంగా ఇంత వస్తుంది బెనిఫిట్ అని చెప్పాడు. వెంటనే చేంజ్ చేశాడు. నేను కళ్ళెదుటి చూశాను కాబట్టి చెప్తున్నాను. అది జరిగిందో లేదో నాకైతే, అది ఎంత పాలసీ వచ్చిందో అయితే నాకు తెలియదు. ఆ విషయాలు నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఇది మానవుల యొక్క ఆలోచనలో ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనస్సు. ఇదే భక్తిపడినటువంటి హిజ్కియాకు ఇదే సమాచారం వచ్చింది. అతను కలిగి ఉన్నటువంటిది ఏంటంటే క్యాన్సరే, రాచపుండు. అతనికి వ్యాధికి వైద్యం కూడా జరిగింది. కిందకి మీరు చదువుతుంటే, కిందకి ఎంత చదివితే రాజుల గ్రంథంలోనే అతని వ్యాధికి ఒక వైద్యము కూడా జరిగింది. ఆ వైద్యం ఏంటో మరలా వారం మీరు చెప్పాలి, మీరు హోంవర్క్ అది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నువ్వు మరణం అయిపోతావు, నువ్వు బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు వెంటనే నేను చచ్చిపోతానంట, నాకేమైనా వైద్యం ఉందా అని డాక్టర్ దగ్గరికి ఏమీ వెళ్ళలేదు. ఎవరు? హిజ్కియా వెళ్ళలేదండి. హిజ్కియాకు ఉన్నటువంటిది ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రేయర్బుల్ లైఫ్ కలిగి ఉన్నాడు. ఎవరంటే హిజ్కియా. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. రైట్, అందరూ ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థనలో అతను ఉపయోగించినటువంటి పదాలను చూస్తే అవి వండర్ అన్నమాట అండి. అది ఏంటంటే అతను జీవితాన్ని దేవుని ఎదుటి పెడుతున్నాడు. ఏమన్నాడంటే యథార్థ హృదయుడును అన్నాడండి. యథార్థ హృదయుడును అన్నాడండి. దేవుడి దగ్గర మన జీవితం ఉంటుందా ఉండదా? మీ జీవితం, నా జీవితం, అందరి జీవితాలు దేవుని దగ్గర ఉంటుంది. ఎందుకంటే దేవుని దగ్గర ఒక పదం అన్నామంటే అది ఆయన దగ్గర ఉంటుంది. మనం అందరి ఎదుట ప్రార్థన చేసేసి అందరూ వింటున్నారని గొప్పగా మనం ప్రార్థన చేయటం కాదు. దేవుని దగ్గర మన యొక్క జీవితం ఉంటుంది. ఆ జీవితంలో నేను యథార్థ హృదయుడిని అన్నాను అనుకోండి, దేవుడు ఓకే రైట్, నువ్వు యథార్థ హృదయుడివే అని దేవుడు దానికి టిక్కి పెట్టాలి. ఇంకొక మాట ఉపయోగించాడు, సత్యముతో అన్నాడు. అంటే నేను సత్యముగా, అంటే అబద్ధమాడినటువంటి వాడిగా, నిజం పలికినటువంటి వాడిగా, పాత నిబంధన ప్రకారంగా చూస్తే ఏమన్నాడు, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, అంటే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో. ఈ పదం ఉపయోగించాలి. యథార్థ హృదయం కాదు ఒకటి, రెండోది దేవుని సన్నిధులంట, అంటే సత్యముతో దేవుని సన్నిధిని నడుచుకున్నాడట. ఇప్పుడున్నటువంటి వాక్య భాగానికి మనం ఆలోచిస్తే సత్యం అంటే ఏంటి? వాక్యం. ఈరోజు దేవుని సన్నిధిని నేను ఎలా జీవించాను అంటే అని ప్రార్థన చేయడానికి మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కరు కూడా హిజ్కియా జీవితం మనం ఆలోచించడం కాదు, హిజ్కియా జీవితం మనం చదువుకోవడం కాదు, హిజ్కియా జీవితం గురించి మనం వినటం కాదు. మన పర్సనల్ లైఫ్లో హిజ్కియాలా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. అతను అంటున్నమాట ఏంటంటే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో. దేవుని సన్నిధిని సత్యముతో నడుచుకున్నాడట హిజ్కియా. దేవుని సన్నిధిని సత్యముతో నడుచుకున్నాడట. ఆలోచించండి. అంటే దేవుని సన్నిధిలో మనమందరం ఎలా ఉండాలంటే సత్యముతో ఉండాలి, అలా నడుచుకోవాలి. అప్పుడే దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి అర్హత పొందుతాం. ఇక ఇంకొక పదం ఉపయోగించాడు. ఏమన్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో అన్నాడండి. ఈ పదం కూడా ఉపయోగించాలంటే అంత తేలికైన పదమేమీ కాదండి. అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు సమస్తమును ఎట్లు జరిగించు, సమస్తమును టోటల్గా ప్రతి దానిని నీ దృష్టికి అనుకూలముగా ఎలా జరిగించుతునో అన్నాడండి.
ఈరోజు మనం అందరం ఒకసారి ఆలోచించేద్దాం. నేనైనా మీరైనా దేవుని దృష్టికి సమస్తమును ఏమండి ఎలా జరిగించాము అనేది ఆలోచన చేస్తే మనము సమస్తము దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించినటువంటి వారమా కాదా? ఆలోచన చేస్తారా? దేవుని దృష్టికి సమస్తమును అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తమును మనం జరిగిస్తున్నామా? జరిగిస్తే అప్పుడు ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందండి. హిజ్కియా జీవితంని ఆలోచన చేస్తే యథార్థ హృదయుడు అయినాడట, సత్యముతో ఉన్నాడట, అంటే సమస్తము కూడా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించాడట. ఈ మూడు తన జీవితంలో నెరవేర్చాడట. అతనేమీ సామాన్యమైనటువంటి వ్యక్తి ఏమీ కాదు, ఒక రాజు, ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి రాజుగా ఉన్నటువంటి అతను తన యొక్క జీవితంలో దేవునికి చేసినటువంటి ప్రార్థనను మనం ఆలోచన చేస్తే ఆయన సమస్తమును కూడా దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించాడు అని చెప్తున్నాడు. ప్రార్థన చెప్తున్నాడండి. ఒకవేళ మనం ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే దేవుని దృష్టికి మనం ఎలా నడుచుకున్నాము, ఎలా జీవించామనే జీవితాన్ని ఎప్పుడు మనం ప్రార్థనలో పెడతామా? పెట్టం. దేవుని నామానికి స్తోత్రాలు చెప్తాము, స్తుతులు చెల్లిస్తామా, కానీ మన పర్సనల్ లైఫ్ దేవునికి చెప్పి దేవునికి ప్రార్థన చేసేది ఉండదు. డైరెక్ట్గా మనం ఎలా ఉంటుందంటే మనకి ఏం అవసరమో అది ఇమ్మని అడుగుతాం. ఇప్పుడు అవసరమైనది హిజ్కియాకి ఏంటి చెప్పండి? హిజ్కియాకి ఏంటి? జీవితం. ఎందుకంటే ప్రాణం, నువ్వు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు బ్రతకాలన్న దాని గురించి కొటేషన్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి ఆ మాటను చదువుదాం, చూడండి. ఇతను ప్రార్థనలో చూడండి ఎలా ఉందో. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను అని ఉందండి. దీనిలో తన పర్సనల్గా తన కలిగినటువంటి వ్యాధుల గురించి అని చెప్పాడా ఈ ప్రార్థనలో? తనకు అక్కరత ఏదో చెప్పాడు దీంట్లోనూ ప్రార్థనలో. అదేంటి అసలు అవసరత? అసలే యెషయా గారు చెప్పింది ఏంటి, ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటి? ఆలోచించండి. అంటే మన అవసరత ఏంటో ఎవరు తెలుసు? దేవుని తెలుసు. కనుక దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే మన పర్సనల్ లైఫ్. మనము యథార్థంగా సత్యముగా సమస్తమును అంటే నీతిని అనుసరించి సమస్తము దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటే మనకి పరీక్ష వచ్చినా అది మరణమైన దేవునికి ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తే దేవుని కవిలలో అంటే దేవుని యొక్క పుస్తకములో వ్రాసుకున్న దాన్ని ఒకసారి మరలా చూస్తే అన్ని టిక్కులు పెట్టి రైట్, నువ్వు చేసినటువంటి ప్రార్థన బేస్, నా ఇష్టానుసారంగానే నువ్వు సమస్తము జరిగించావు, సత్యముతో నువ్వు నడుచుకున్నావు, అంతేకాకుండా నువ్వు యథార్థంగానే ఉన్నావు. ఏమండి ఇవన్నీ కూడా ఇలాగే కరెక్ట్గానే ఉన్నావు. ఇప్పుడు ఏమన్నాడు? కృపతో కన్నీళ్ళు విడుస్తూ కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడట. అంటే నా జీవితాన్ని అంటే జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అసలు ఎలా జీవించాడంటారు? అసలు ఎంత గొప్పగా బ్రతికాడంటారు. మనం చేస్తున్నటువంటి ప్రార్థన హృదయంలో నుంచి చేసినటువంటి ప్రార్థన కాదు, పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునండి. సహజంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన క్రైస్తవులు ఎక్కువ శాతం క్రైస్తవులు హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన కాదు, పెదవుల నుంచి చేస్తారు. హృదయంలో వచ్చేటువంటి కన్నీళ్ళు కాదు. పాస్టర్ గారు అంటున్నాడు ఏడవండి 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 కన్నీళ్ళు పెట్టండి అంటున్నాడు. అంటే నువ్వు కన్నీళ్ళు పెట్టమంటే సంఘం కన్నీళ్ళు పెట్టాలా? నిజంగా హృదయపూర్వకంగా ఆ బాధను అనుభవిస్తూ కన్నీళ్ళు రావాలా? చూడండి, ఆలోచించేయండి. ఒక్కొక్కసారి మనం చూడండి, ఒక్కొక్క బాగా స్నేహితులైనటువంటి వ్యక్తి లేకపోతే ఎవరో ఒక బాధ కలిగిన లేకపోతే మరణించారనుకోండి, వెంటనే ఆ వ్యక్తిని చూసడానికి అతను చేసినటువంటివన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తాయి, కన్నీళ్ళు లాగవండి. ఒకవేళ మనం
రోదన చేయకలదు, గట్టిగా అదేంటి ఎడవకలదు. హృదయంలో నుంచి ఆ బాధ ఏం చేస్తుందంటే కన్నీళ్ళు అంతా కూడా వస్తాయండి, ఆటోమేటిక్గా రాకపోతూ ఉంటాయి. ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎమోషనల్ ఫీలింగ్ వేరే ఉంటుంది. హిజ్కియాకు ఉన్నటువంటి ఫీలింగ్ అదే. హిజ్కియాకు వచ్చినటువంటి కన్నీళ్ళు అటువంటివే. ఎటువంటి అంటే, నేను దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నానో నాకు తెలుసు, దేవుని దృష్టికి ఎలా జీవించానో నాకు తెలుసు, నా దేవునికి అన్నీ తెలుసు. తండ్రి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు తప్ప నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి, ఒక 20 ఏళ్ళు ఆయుష్ అనలేదండి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? చచ్చిపోతావో నీ ఇల్లు చక్కబెట్టేసుకున్నటువంటి అతని జీవితానికి 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఎవరికి? హిజ్కియాకి. నిజమండి, మీరు అధ్యాయం అంతా కింద చదవండి. మన యొక్క ప్రార్థనా జీవితం భక్తి జీవితానికి సరిపోతుందా? మన భక్తి జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే హిజ్కియా ఎలా ఉండాలి. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు ప్రవర్తించానో అలాగే నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నెట్లు నేను జరిగించాను, కృపతో జ్ఞాపకము చేసుకో అనేటువంటి హిజ్కియా లాంటి ప్రార్థన మన జీవితంలో కావాలంటే మన భక్తి జీవితం దేవునితో ముడిపడి ఉండాలి, దేవునితో కలిసి జీవించాలి. ప్రియమైన దేవులారా, ఈరోజు ఆలోచించండి. కనుక మనమెంత దేవునితో సన్నిహితంగా ఉన్నాము అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేశాము అనే దానితో ఉంటుందండి. అదవుతుందండి. దేవుడే మనకి జ్ఞాపకం లేకపోతే మనం ప్రార్థన చేయగలమా? మా బంధువులు మా ఇంటికి వస్తూ ఉండేవారు. మా బంధువులు ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ప్రక్క వారితో మా గురించి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసండి? వెళ్ళండి, ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటారు, కనీసం దీనికి వెళ్ళినా కానీ ప్రార్థన చేస్తారని అంటున్నాడు. మేము అలా ఏం చేయలేదండి. కానీ అతను చెప్పడానికి అంటే ఇంకా వేరొకటి అతనికి దొరకలేదు. ఏంటంటే ప్రతి విషయంలో ప్రార్థన చేస్తారు అని చెప్పడానికి ఏమన్నాడు? కనీసం దీనికి వెళ్ళినా ప్రార్థనే అంటారండి అంటున్నాడు. ఎందుకు? అతను వస్తాడు మా ఇంటికి వచ్చినప్పుడు, అతను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు సరేరా ప్రార్థన చేస్తాననేది మా అమ్మగారు. ప్రార్థన చేసేవారన్నమాట. అలాగే మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇంటికి నుంచి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం. అలాగే వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకునే అలవాటు, ఇంటికి వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకునే అలవాటు. అంటే క్షేమంగా తీసుకొచ్చేవారు. అంటే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏదైనా సందర్భం అయితే ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రక్కవారికి ప్రభువుని ఎర్రనటువంటి వారికి ఎలా ఉందండి? కనీసం ఏంటి బాత్రూమ్కి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటారు అంటున్నాడు. అంటే ఇలా అన్నాడంటే అర్థం ఏంటంటే మన జీవితం దేవునితో ముడిపడి ఉంది అని అర్థమవుతుంది. మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి దేవుడు గుర్తున్నాడు, దేవుడికి మనము గుర్తున్నాం. మర్చిపోకండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా అర్హత ఏం చూశాడు? అర్హత చూస్తే ఎలా ఉండాలంటే ఇదిగో హిజ్కియా పలికినటువంటి మాటలు. మన జీవితం కూడా అలా ఉంటే 7 వారాలు లేకపోతే 21 వారాలు కొన్ని సంవత్సరాలు మన ప్రార్థనకి జవాబు రావడానికి పట్టదండి. హిజ్కియా చెప్పాడు, అలా చెప్పి మరలా వెళ్ళిపోతున్నాడు, ఇంకా గవని దాటలేదు. మరలా దేవుని దగ్గర నుంచి వార్త వచ్చేసింది. ఏమిటంటే నువ్వు వెళ్ళు అని యెషయాకు వార్త వచ్చింది. మరలా బ్రతుకుతావు అనేటువంటి వార్త ఎవరి ద్వారా వచ్చేసింది? దేవుని ద్వారా వచ్చేసింది. అది యెషయా నడిమిసాల నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షం అయిపోయిందట. ఇలా సెలవిస్తుందట. ఏంటది? నువ్వు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చింది ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. అది అంటే 3 రోజుల్లోనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పాడండి. చచ్చిపోతావు అనుకున్నటువంటి ఆ జబ్బు కలిగినటువంటి వాడు 3 రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు, మందిరానికి వెళ్ళిపోతావు అని చెప్పాడండి.
అంతేకాకుండా 15 సంవత్సరాల ఆయుష్ని నీకు ఇస్తాను అని చెప్పాడండి. ఎవరికి? హిజ్కియాకి. హిజ్కియా మామూలు మనలాంటి మనిషే కదా. హిజ్కియా కూడా మనిషే కదా. హిజ్కియా దేవుని నమ్మాడు. హిజ్కియా దేవుని ఆజ్ఞలు పాటించాడు. హిజ్కియా దేవుని మందిరాన్ని విడవలేదు. నీ సన్నిధిని నెట్లు యథార్థ హృదయం నేను నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదండి. హిజ్కియాకి జవాబు ఇవ్వడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదండి. హిజ్కియాకి ఆయుష్ ఇవ్వడానికి దేవునికి ఎంతో సమయమో పట్టలేదు. మరణాన్ని నుంచి విడిపించడానికి దేవునికి ఎంతో సమయం పట్టలేదు. గల కారణం ఒకటే. అదే హిజ్కియా యొక్క భక్తి జీవితం, తన యొక్క యథార్థత, తన సత్యం, దేవుని సన్నిధికి అతను ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్, దేవుని యొక్క సన్నిధిలో అతను జీవించినటువంటి విధానం ఈరోజు క్రైస్తవునిగా మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం హిజ్కియా ద్వారా. మర్చిపోకండి. కనుక మన జీవితాన్ని హిజ్కియా భక్తి జీవితంతో పోల్చుకుని మన జీవితంలో కూడా అలా ఉంటే ఖచ్చితంగా ప్రార్థనకి జవాబిస్తాడు. ఈరోజు ప్రార్థనా జీవితం అంటే ఎలా అయిపోయిందంటే, ఒక అంగడిలో వర్తకునికి చెప్తున్నట్లు అయిపోయింది. ఏమి మాట్లాడితే ఏం చెప్తాం? మన బ్రతుకు గురించి చెప్పగలమా అంటే చెప్పట్లేదు. మన బ్రతుకు ఎలా ఉన్నా కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించేయాలని ప్రార్థనా వినతులు కోరుతున్నారు ఈరోజు. మన బ్రతుకు ఎలా ఉన్నా కానీ మన ప్రార్థన ఎవరు ఆలకించేయాలి? దేవుడు ఆలకించేయాలని ప్రార్థన వినతులు కోరుతున్నారండి. అది కరెక్ట్ అంటారా? చెప్పండి. ఈ వాక్య ప్రకారంగా చూస్తే కరెక్ట్ కాదండి ప్రియమైన దేవులారా. నిజంగా హిజ్కియా జీవించి ప్రార్థించాడు. ప్రార్థనలో అతని అవసరం ఏంటో చెప్పకుండానే దేవుడు అవసరత నెరిగి అతనికి ఏం చేశాడు? జవాబిచ్చాడు. మన యొక్క జీవితం కూడా అలాగే ఉండాలి. అవసరత చెప్పకుండానే మన అవసరత దేవుడు ఎరగాలి. అటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక రెండో వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. రెండో వ్యక్తి ఎవరంటే కొర్నేలి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చూడండి, నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మరొక భక్తిపరుడు గురించి బైబిల్లో చెప్పడం జరిగింది. క్రొత్త నిబంధనలో ఆయన పేరు కొర్నేలి. ఇతడు అన్యుడు, కానీ ఇతనికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే తన ఇంటి వారందరితో కలిసి, చాలా ప్రాముఖ్యమైనదండి. చాలామంది పర్సనల్గా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంటుంది. ఎవరికారు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకున్నా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరో భక్తిపరుడు ఈ కొర్నేలి యొక్క జీవితంలో చూస్తే తన ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఇంటి వారందరితో కలిసి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుందంటే భార్య వేరు, భర్త వేరు. ఏమంటే భార్య భర్తలు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారంటే భర్త వెళ్తే భార్య వెళ్ళడు, భార్య వెళ్ళదు, భార్య వెళ్తే భర్త వెళ్ళినటువంటి పరిస్థితులు ఈరోజు. పోనీ భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు. ఇంటి వారందరూ అంటే ఎవరు వస్తారు చెప్పండి? భార్య వస్తుంది, భర్త వస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వారు వస్తారు, వారి పిల్లలు వస్తారు, కుమారులు ఉంటే కుమారులు వస్తారు, మనవలు వస్తారు, కోడళ్ళు వస్తారు. వీరందరూ కలిసి దేవుని సన్నిధిని ఉండటం, దాన్ని ఏమంటారు? ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉంటామంటారు. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకిస్తాడండి. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటండి? మొత్తం ఇంటి వారందరితో కలిసి ఎవరున్నారండి? కొర్నేలి ఉన్నాడట. అంతేకాకుండా కేవలం అతను ప్రార్థన ఒకటే చేయట్లేదు,
అతను బహు ధర్మ కార్యములు చేస్తాడని రాయబడి ఉంది. ఏమనుంది? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అతను భయభక్తులు కలిగి ఉన్నాడు, అంతేకాకుండా బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఎప్పుడంటే కేవలం అతను గుర్తొచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ అనే పదం రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఏమి రాయబడి ఉంది? ఎల్లప్పుడూ. అక్కడ సమస్తము అనేవి రాయబడి ఉంది హిజ్కియా జీవితంలో, ఇక్కడైతే ఎల్లప్పుడూ అని వ్రాయబడి ఉంది. అంటే కేవలం జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, కేవలం ఆదివారం సమయంలో ప్రార్థన కాదు, దేవుడు ఏదో మేలు చేస్తే ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు చెప్తాను. కొర్నేలి జీవితంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం. కొర్నేలి ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు అని ఒక మాటను మనం చూస్తాం. కానీ కొర్నేలి ఎంత టైం ప్రార్థన చేశాడు అనేది మీకు తెలుసా? తెలియదు. కానీ అతను యొక్క నోట నుంచి ఒక మాటను మనం చూద్దామండి. 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. కొర్నేలి 30. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా అన్నాడండి. ఒకసారి అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. ఎన్ని రోజులు, ఎంత టైం? జాగ్రత్త చూడండి మీరు ఆ మాటని. కొర్నేలి ప్రార్థన ఎంత సమయం చూడండి. మళ్ళా అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగల 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా అన్నాడు. అంటే ఎన్ని రోజులు అని ఆయన చెప్పాడు కదా, డేస్ అన్ని 4 రోజులు. అంటే ఆ రోజు 4 రోజుల క్రితం 3 గంటల వేళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈరోజు మాకు కనిపించేటువంటి, నాకు ప్రత్యుత్తరం వచ్చేటువంటి సమయం కలిసి ఎన్ని రోజులు అంటే 4 రోజులు. అంటే 4 రోజులు ఎవరు ప్రార్థన చేశారు? కొర్నేలి ప్రార్థన చేశాడు. 4 రోజులు కాదు, 1 గంట మనం ప్రార్థన చేయడానికి ఏమైనా అంశాలు ఉంటాయి మన దగ్గర? ఉంటాయండి. జనవరికి అంటే 31st నైట్కి మనం మీటింగ్ పెట్టుకుంటాం. ఏది పెట్టుకుంటాం? 12 గంటలు ఏ సమయం వస్తుందని, అంటే 12 గంటల వరకు దేవుని సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకుంటాం. దీనిలో మనం చేసేటువంటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో 6 గంటల నుంచి 12 గంటల వరకు మనం గడిపితే 6 గంటల సుమారుగా ఉంటుంది. 6 గంటల సమయం ఎక్కడ గడుపుతామండి మనం? ఏం పాడేస్తాం ఒకవేళ పాడినా, ఏమి ప్రార్థన చేసేస్తాం ఒకవేళ చేసినా, ఏ వాక్యం వినేస్తాం? ఇంత సమయం మనం ఎక్కడ వినగలం అనే కదా. మనం 9 గంటలకి లేకపోతే 9 గంటలకు వచ్చే వరకు కొంతమంది, 10 గంటలకు వచ్చే వరకు కొంతమంది ఉండరా? అవునా? 9 గంటలకి 10 గంటలకు వచ్చాము, 12 గంటలకి 2 గంటల్లో అయిపోద్ది కదా. అప్పుడు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం, అంతే కదా. అంటే ఒక సంగతిని మనం ఆలోచించడం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పటి నుంచి కౌంటబుల్, దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడు అని ఎప్పుడు ఆలోచిస్తారా? మనం దేవుని దగ్గర ఎప్పుడైతే వచ్చామో, పరిశుద్ధ సంఘంతో ఎప్పుడైతే కూడుకోవడానికి మనం ప్రవేశించామో అప్పటి నుంచి దేవుడు తన టయాన్ని వేసుకుంటున్నాడు. ఆ టయాన్ని అంతా కాల్కులేట్ చేస్తున్నాడు. అంటే నీవు నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో అనేటువంటి పదం మన నోటి దగ్గర రావాలంటే, నేను ప్రారంభ ప్రార్థనకి ముందే ఇక్కడికి వచ్చాను, అంతకంటే ఎక్కువ సమయం నీ దేవుని సన్నిధిలో గడిపాను అని చెప్పగలిగినటువంటి ఆ సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. అంటే ఈరోజు మనం వచ్చినటువంటి సమయాన్ని మనం చూసుకుంటుంటాం, కానీ దేవునితో గడిపినటువంటి సమయం ఎంత అనేది దేవుడు చూసుకుంటుంటాడు. మనం చూసుకున్నటువంటి సమయం చాలా ఎక్కువే, దేవుని యొక్క సమయం చూస్తే, దేవుడు చూసుకునే సమయం చూస్తే చాలా తక్కువ. అది గురించే మన ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి. కానీ ఇక్కడ కొర్నేలి జీవితంలో తన యొక్క ప్రార్థనలో పాస్ అవ్వాడు. అతను కాల్కులేట్ చేస్తున్నాడు,
ఇదిగో 4 దినముల క్రితం పగల 3 గంటల నుంచి ఇప్పుడుగో నీవు ఇచ్చినటువంటి నీ ప్రార్థనను అంగీకరించినటువంటి ఈ సమయం వరకు 4 రోజులు అయిపోయింది అయ్యా అంటాడు. చదవండి, కింద కంటిన్యూ చేయండి సార్ అన్నమాట. 30 వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగల 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడేను అన్నాడు. అంటే నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. ఎవరికి? దేవునికి. దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చేస్తుంది, నీ ప్రార్థన వినబడింది. చూడండి మళ్ళా 3వ వచనం 10వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచాను. దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మన ప్రార్థనలు, మన ధర్మకార్యములు జ్ఞాపకార్థ గ్రంథం ఉందటండి దేవుని దగ్గర. అంటే మెమరీస్, మెమోంటోస్ అంటారు, మనం సెల్ఫ్లో పెట్టుకుంటాం కదా. కొన్ని జ్ఞాపకార్థాలు మన పిల్లలు ఏమైనా సాధించినవి, మన జీవితంలో సాధించినవి సెల్ఫ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి ఏంటి? మనం చేసే ప్రతి ధర్మ కార్యము కూడా దేవుని యొక్క జ్ఞాపకార్థములో ఉంటుందట. మనము ఆ పని చేస్తూ ప్రార్థన చేస్తుంటే అవి కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయట. ఈ కొర్నేలి జీవితంలో అతను చేసినటువంటి ఆ యొక్క ధర్మకార్యాలు, ఆ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ఉన్నవట. అందు గురించే వెంటనే జవాబు వచ్చింది. మనం వెంటనే అంటున్నాం, కానీ ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు చేశారంటే 4 రోజులు. ఇక్కడ టైం ఉందా? లేదు. కానీ మరలా దేవుడు ఇక్కడ మరలా దూతతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట. ఇంకా మధ్యలో చాలా సంభాషణ జరిగిందండి. పేతురు కొర్నేలు దగ్గర నుంచి కొర్నేలు దూతలను పంపించమని చెప్పడం, దేవుడు నువ్వు కొంతమందిని మనుషులను పంపించు యొప్పేకి, అక్కడ పేతురున్నాడు అని చెప్పడం. పేతురు కూడా మరలా దేవుడు ఒక దర్శనం చూపించడం, నేను కలుసుకోవడానికి వస్తున్నారని చెప్పడం, వారిద్దరు కలుసుకోవడం, కొర్నేలుని కలవడం, కొర్నేలు వాళ్ళ ఇంటి వారందరికీ కూడా పేతురు ద్వారా దేవుని యొక్క వాక్యం వినడం. అన్ని జనులకి దేవుడు లేడు ఆ సమయంలో, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని చెప్పడం. ఎందుకంటే మేమే అంటే దేవుడి పక్షపాతం అనుకున్నాను, కానీ దేవుడికి పక్షపాతం లేదు. ఎందుకంటే యూదులకే దేవుడు అనుకున్నాము, కానీ అన్యజనులకు కూడా దేవుడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. ఇదిగో ఈ దర్శనం ద్వారా నాకు అర్థమైందని పేతురు గారు చెప్పడం, వాక్యం ప్రకటించడం. ఎందుకు ఈ ప్రార్థనలు వినిపించినాయి అంటే, ఆ అన్యజనటువంటి కొర్నేలికి కూడా ఏం కావాలి? పరిశుద్ధాత్మ అనేటువంటి వరం కావాలి, అలాగే బాప్తిసం కావాలి. వారి యొక్క రక్షణ కార్యం ఆ ఇంటికి జరగాలని దేవుడు ఉద్దేశించాడు. అందుగురించే అతడు ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, కానీ అతను ఇంకోటి కొదువుకుంది, ఏంటంటే రక్షణ కొదువుకుంది. అందుగురించి పేతురుని దేవుడు పంపించాడు, పేతురు ద్వారా వాక్యం వినిపించాడు. కొర్నేలి అది ఇంటి వారందరికీ కూడా ఏం కలిగింది తెలుసండి? రక్షణ. చాలా ప్రాముఖ్యమైనదండి. ఏంటంటే అది రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది నిర్లక్ష్యం చేయకూడదు. కొర్నేలి ప్రార్థన చేసినా, కొర్నేలి ధర్మకార్యాలు చేసినా, ఒకవేళ అవి 2 ఉన్నా పరలోకానికి వెళ్ళడు. కనుక పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే రక్షణ కావాలి. ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించాలి, నమ్మాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ వరం పొందాలి. అతని జీవితంలో ప్రభువుకి అంకితం చేయాలి. అప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. కనుక కొర్నేలి జీవితంలో తన భక్తి జీవితం దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది. ఒకసారి మనం ప్రశ్నించుకుందామా? మనం ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? మనం ఏమి ధర్మకార్యాలు చేస్తున్నాం? భక్తిలో ధర్మకార్యం అనేది చాలా ప్రాముఖ్యం. మనం చేస్తున్నామా? చేయట్లేదండి. చెయ్యాలి. మన జీవితంలో ప్రార్థనతో పాటు పని ఉండాలి. ఇక యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు అన్నీ చేశారండి. ఆయన దగ్గర దేవుడు కాబట్టి ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి అంటే ఉంటాయి, కానీ శక్తులున్న అందరికీ సహాయం చేయాలి కదా. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదండి. త్రోసివేశాడా? ప్రతి రోగిని బాగు చేశాడు.
ఆకలితో 3 దినములు యేసుక్రీస్తు వారి వాక్యంతో విన్నారు. వాళ్ళు అలాగే వెళ్లకుండా వారికి సమృద్ధిని ఆహారం ఇచ్చి పంపించారు. ఆయన ప్రార్థనా జీవితం ఎప్పుడు మానలేదు. ఎప్పుడు కూడా ఉదయం అంతా కూడా ఆయన సేవ చేస్తూ, సువార్త ప్రకటన చేస్తూ, రాత్రంతా కూడా ఒలీవ ఆ కొండ మీద, ఆ ఒలీవ తోటలో ఆయన చేశాడు, ప్రార్థన చేస్తున్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుగురించే యేసుక్రీస్తు వారి యొక్క భక్తి జీవితం కేవలం దేవునికి ప్రార్థన చేయటమేం కాదు, దేవునికి అంగీకార యోగ్యముగా తన యొక్క భక్తి జీవితం ఉందని ఒక్క మాటను మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. శరీరధారి అయిన దినములలో మహారోదనంతో కన్నీళ్లతోనూ, ఏమండి, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడైనందున అంగీకరింపబడ్డాడంట. ఎవరండి? యేసుక్రీస్తు వారు కూడా దేవునికి అంగీకరింపబడ్డాడంటే అవును. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన, మానవ శరీరం ధరించినటువంటి ఆయన, మనవలే జీవించినటువంటి ఆయన, పాపము లేని వాడిగా జీవించి దేవునికి అంగీకార యోగ్యముగా, అంటే అంగీకరింపబడినటువంటి వాడిగా ఆయన భక్తి జీవితాన్ని జీవించాడటండి. ప్రార్థనలు యాచనలు సమర్పించాడటండి. ఎవరికి? దేవునికి. అంటే దేవుడు కోరినటువంటి భక్తిని యేసుక్రీస్తు వారు కూడా నిరూపించుకున్నారండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన జీవించాడు కాబట్టి, మానవుడు అయ్యాడు కాబట్టి, ఆయన కూడా దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి తన భక్తిని నిరూపించుకున్నాడు. అంగీకరింపబడేను అని రాయబడి ఉంది. ఐ యామ్ యాక్సెప్టెడ్ అన్నాడండి. ఎవరు? దేవుడు. మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని అంగీకరించే రీతిగా మన భక్తి జీవితం ఉందా? ఒకసారి ఆలోచించేద్దామండి. చాలా కష్టమైనటువంటిదే, కానీ ప్రయత్నం చేస్తే ఏది కష్టం కాదు. నరుడు తలుచుకుంటే నల్ల రాడునైనా ఏం చేస్తాడంట? నలి చేయగలడంట. చేస్తున్నారు. అలాగే మన భక్తి జీవితాన్ని కూడా దేవుడు కోరినటువంటి రీతిగా మలుచుకోవటం అదేమి పెద్ద కష్టమైనది కాదు. సాధనలో పెడితే అది పెద్ద కష్టమైనది కాదు. మన భక్తిని సరైనటువంటి రీతిలో ఉంచుకోవటం వల్ల మనకే ప్రయోజనం. 2 ప్రయోజనాలను చెప్పాను ముందు పాఠంలో. ఈ యొక్క జీవితానికి, రాబో జీవితానికి చాలా ప్రయోజనమైంది భక్తి. ఈ భూమి మీద జీవించే విషయంలో కూడా మళ్ళీ ఒకవేళ చెదిరించుకున్నా, మనకు కాదనుకున్నా, నీకు లేదని అన్న, అవమానించిన, దరిద్రుడిగా ఈ భూమి మీద జీవించిన ఒకరోజు మరలా నిన్ను గొప్పవాడిగా, ఎవరైతే చెదిరించుకున్నారో వారి ఎదుట గొప్పవాడిగా నిలబెట్టేటువంటి వాడు దేవుడు. అలా నిలబెట్టినటువంటి అనేక జీవితాలను సాక్షార్థంగా ఈరోజు మనం చూస్తున్నాం. చేయండి, ఈ భూమి మీద కూడా గొప్పవాడిగా చేస్తాడు. కాదంటే కొంచెం శ్రమ వస్తే నాకే శ్రమ వచ్చిందని, కొంచెం ఇబ్బంది వస్తే నాకే ఇబ్బంది వచ్చిందని, కొంచెం శోధన వస్తే నాకే శోధన వచ్చిందని, తట్టుకోలేకపోతున్నానని, దేవుని విడిచిపోయి దేవుని యొక్క వాక్యం చదవలేకపోతున్నానని, ప్రార్థన చేయలేకపోతున్నానని, దేవునికి మనం దూరం అయిపోతే సాతానికి మరీ దగ్గర అయిపోతాం. మన భక్తి జీవితం భక్తిహీనతలోకి వెళ్ళిపోతుంది. జయించలేనటువంటి వారం అయిపోతాం. లేదు, ఇవన్నీ అలల వంటివి, ఇవన్నీ కేవలం కొద్ది నిమిషాలు ఉండేటువంటివే. ప్రతి ఎత్తు వెనక పల్లం ఉంటుంది, ప్రతి శ్రమ వెనక సుఖము ఉంటుంది, ప్రతి కష్టం వెనక మనకి సుఖము సులువు ఉంటుంది అనేటువంటి ఆలోచన మన జీవితం కలిగి ఉంటే, అలా ప్రతి దాన్ని ఎదుర్కొంటే మనం గొప్పవారమండి. ఖచ్చితంగా మన జీవితంలో జవాబును చూస్తాం, జీవితంలో గొప్ప దేవుని యొక్క మేలును చూస్తాం. అవునా కదా? చెప్పండి. చూస్తాం. ఓకే, మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఓపికతోనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి హిజ్కియా అలాగే కొర్నేలి జీవితాలు మన మధ్య ఉన్నాయి. వారి వలె మన జీవితాలు మలుచుకోవాలని నన్ను హెచ్చరించుకొంచు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.